హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ డే 6 అన్నమాట. సాటర్డే ఎపిసోడ్ వచ్చి 7. ఈరోజు అయితే నాగార్జున సార్ వచ్చారన్నమాట. చాలామంది క్లాస్ పిక్కారు. అందులో మెయిన్ మాస్క్ మ్యాన్కి అన్నమాట. తను ఫుల్గా ఎక్స్పోజ్ చేశాడు. అయినా మాస్క్ మ్యాన్ తను ఏం తప్పు లేదు, మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మాటే వినకుండా ఉన్నాడు అన్నమాట. నేను ఇందులో ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్వే చెప్తా. మనకు కావాల్సిన మెయిన్ మాస్క్ మ్యాన్ భరణి కానీ అమ్మాయిలతో పోల్చాడన్నమాట. తక్కువ చేసి చూశాడు. అలాగే తనుజ గారి పట్ల నామినేషన్లు అరవడం, అది ఇమాయిల్ది గుండు టాపిక్ కానీ రెడ్ ఫ్లవర్ టాపిక్. మనము గుండు మ్యాటర్లో రెడ్ ఫ్లవర్ అనేది ఎక్కువ మంది పట్టించుకోలేదు. ఇలా వీడియో వేసి ఫస్ట్ మాస్క్ మ్యాన్ రెడ్ ఫ్లవర్ అంటాడు, దానికి ఆయన కౌంటర్ కింద గుండంకులు అంటాడు అన్నమాట. దానికి అవుతాడు. అంటే అతను రెడ్ ఫ్లవర్ అనేది తప్పు కాదు, కానీ ఈయన గుండంకులు అనేది తప్పు వచ్చింది. అది మనకు క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాడు. అంతే మొత్తం చెప్పడం చూపించే అన్ని వీడియోలు. మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఇది తనుజ గారిది ఆలు ఫ్రై ఉంది కదా, అది లేపుతాడు అన్నమాట. ఒక బొమ్మ తీసి లేపి వాళ్ళని లేపి వీడియో చూపిస్తాడు. అసలు కూర ఫ్రై ఎవరు చేస్తారంటే ప్రియా, డీమాన్ పవన్, ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తారన్నమాట ఆ ఫ్రై. అప్పుడు బిగ్ బాస్ రమ్మని టెన్నిస్ని వాళ్ళ రూమ్లో, వాళ్ళ బెడ్రూమ్లోకి రమ్మన్నప్పుడు తనుజ గారు స్టవ్ ఆపేసి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రియా గారు ఇలా ఆపేసి వెళ్ళిపోయింది, మనమే నాకు వచ్చని చెప్పి చేస్తుంది అన్నమాట. కానీ శ్రీజ ఆ పాయింట్ తీసుకుని వచ్చి నువ్వే చేసావు ఆల్ ఫ్రై అంటే ఫస్ట్ శ్రీజ లేదు సార్ నేను అలా అనలేదు సార్ అనగానే ఎమ్మడే వీడియో చేస్తాడు. నాగార్జున సార్ వీడియో చేయగానే అన్నానంటే అప్పుడు నాగార్జున గారు ఇలా శ్రీజకి ఇండైరెక్ట్గా చెప్తాడు, అమ్మ వాయిస్లో దమ్ము కాదు, పాయింట్లో కూడా దమ్ము ఉండాలా. అయినా మీరు మిమ్మల్ని హౌస్ ఓనర్లాగా ఉండమన్నారు, మరి ఇంత టార్చర్ పెట్టమని లేదని చెప్పి ఇండైరెక్ట్గా మీరు చేసే విధానం బాగలేదు అని నాగార్జున గారు ఇండైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళకి కానీ అర్థమైతే నెక్స్ట్ నుంచి మరి అంత ఘోరంగా అయితే ప్రవర్తించాడు. అప్పుడు తనుజాకి చెప్పి, అమ్మా నీ తప్పేం లేదు, నువ్వు ఎక్కువగా ఏడవకు, సీరియల్లో ఏడుస్తే టీఆర్పీ వస్తుంది, ఇక్కడ ఏడుస్తే రాదు అంటే, లేదు సార్ నేను దానికి ఏడవలేదు, ఆయన నామినేషన్కి ఏరవలేదు, ఆయన హరీష్ మాస్క్ మ్యాను అన్నం బాడీ షేమింగ్ అన్నం దానికి ఏడ్చంటే, ఇప్పుడు నిన్ను ఎవరైనా నీకు క్లోజ్ ఉన్నోళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళంటే నువ్వు బాధపడాలి. ఎవరో సంబంధం లేని వ్యక్తి నీ గురించి మాట్లాడితే నువ్వు ఎందుకు అది ఆలోచిస్తావు, అలా ఏడుస్తావు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళకు నీ వీక్నెస్ అర్థమైపోయి దాని మీదే కొడుతూ ఉంటారు అంటే, లేదు సార్ ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ఉంటాను, నాకు కుకింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఇయ్యకండి సార్, నేను చెయ్యలేదంటే, అది నా చేతుల్లో లేదు, అది బిగ్ బాస్ చేతుల్లో ఉంది అంటాడు నాకు సార్. అంటే ఎందుకంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంచి తనుజ కానీ కొంచెం కంటెంట్ వస్తుందని. తనుజ గారికి కూడా చాలా ప్లస్ అయితే కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే, కాకపోతే ఏడవకుండా కరెక్ట్ పాయింట్లు పెడితే కుకింగ్ డిపార్ట్మెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది అక్కడి నుంచే. ఇంకా ఆ తర్వాత ఇది ఫ్లోరసీన్ గారిది, సంజన గారిది, అది ఫ్రీ బర్డ్ అనేది వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలాసేపు చూపించే తర్వాత సారీ చెప్పుకోవడం అదంతా అయిపోయింది. అలాగే ఇది రీతు చౌదరిది అండ్ తనుజ గారిది కూడా చూపించారు. ఆ దెబ్బది చూపించి మాట్లాడి, అమ్మ అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అయిపోండి అని చెప్పి అక్కడ తనుజ కూడా అంటుంది, ఇప్పుడు నమ్ముతావా నీకేం ప్రాబ్లం చెప్పు, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పి నాకు చేసుకుంటారు. అది కొంచెం బాగుంది, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సెట్ చేయడం. ఇంకా ఆ తర్వాత ఇది గుండు టాపిక్, ఇమాయిన్ లేపి ఇది గుండు అనడం తప్ప అది అంటే ఇమాయిన్ చెప్తా, సార్ నేను కామెడీ వేలో అన్నా కానీ నేను ఏది ఆయనను ఉద్దేశించి ఆయన బాడీ షేమింగ్ చేయాలని మాత్రం నా ఉద్దేశం కాదు, నేను కామెడీ చేద్దాం, ఆయనతో ఒక ర్యాపో ఉందని, దానికి ముందు నేను ప్రియా ఆంటీ అన్నాను అని కూడా అంటాడు. అంటే రియల్గా అమ్మాయిని ఆంటీ అంటే అది కూడా వాళ్ళు సీరియస్, కానీ ప్రియా అలా సీరియస్ తీసుకోలేదు, కామెడీగా తీసుకుంది అంటే సరే అని. తర్వాత హరీష్ చెప్తాడు, హౌస్లో వాళ్ళని అడుగుతారు ఇమాయిల్ అన్నది తప్ప లేదా అది కామెడీగా అంటే, తప్పు కాదు సార్ కామెడీగానే అన్నాడని చెప్పి అందరి చేతుల్లో అవుతారు. అప్పుడు నాగార్జున సార్ అంటాడు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే కాదు బయట జనాలు కూడా ఇమాయిల్ది తప్పు లేదు, తను ఒక కామెడీ చేశాడని. కానీ ఇమాయిల్ ఏడుస్తాడు, కొంచెం ఎమోషన్ అవుతాడు, తను ఒక కమెడియన్, తను వృత్తి అది, తను అలా కామెడీగా చేశాడు కానీ అంటాడు. ఆ తర్వాత రెడ్ ఫ్లవర్ది వస్తుంది. నాకు నిజంగా రెడ్ ఫ్లవర్ది గుర్తులేదు, రెడ్ ఫ్లవర్ది వీడియో చేస్తారన్నమాట. ఈయన ప్రియా ఇమ్మాయిల్తో అంటుంటుంది, ఇలా గులాబీ పువ్వు తీసుకొని వచ్చి నీకు ఇవ్వాలంటే, అబ్బా హౌ టు గ్రేస్ నా మీన్ అంటే ఇమ్మాయిల్ అంటుంటారు, నా మీన్ ఎంతమంది అమ్మాయిలు పడుతుంటే నేను ఏం చేయాలని ఏదో అంటుంటే, ఇప్పుడు ఈయన హరీష్ గారు అంటారు మాస్క్ మ్యాన్, రెడ్ ఫ్లవర్ కదా మీరు అని అంటాం, కానీ గుండంకుల్ ఓకే అంకుల్ అని అంటాడు.
ఇంక అప్పుడు చూపిస్తారు. అప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇది శ్రీజ మాస్క్ మ్యాన్ ఇది మర్యాద మనిషి ఏమంటారంటే సార్ ఇది ఒకవేళ కామెడీ వేలో తీసుకుంటే అది కామెడీ, కానీ సీరియస్ వేలో తీసుకుంటే మాస్క్ మ్యాన్ది తప్పే అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇమాయిల్ది తప్పు లేదు, ఇమాయిల్ కామెడీ వేలో అన్నప్పుడు ఇది కూడా కామెడీ వేలో అన్నప్పుడు అనకూడదు, ఇది తప్పు, ఇది సీరియస్ అంటే మాస్క్ మ్యాన్ లేదు సార్ నేను ఆ ఉద్దేశంతో లేదంటే అప్పుడు నాగార్జున గారు ఒక పని చేయండి, ఇంట్లో వాళ్ళందరూ 14 మంది కంటెస్టెంట్స్ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అంటే ఒప్పుకుంటారంటే లేదు సార్ నేను ఒప్పుకోను అని అంటాడు. అలాంటప్పుడు మీరు ఎలా ఇమాయిల్ని అంటారని అంటాడు. ఇంకా దానికి సారీ చెప్తాడు, సారీ నేను నెక్స్ట్ టైం ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాడు. ఆ తర్వాత ఇది మీరు అమ్మాయిలకు బాగా రెస్పెక్ట్ ఇస్తానని అన్నారు కదా, నేను కూడా నమ్మాను, కానీ ఈ వీడియో చూసిన కానీ ఆ వీడియో చూపిస్తే లేదు సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇమాయిల్ గారు ఏమనంటే అమ్మాయిలతో ఆడుతున్నానంటే నేను వీళ్ళు కూడా అమ్మాయిల, నేను అందరూ జస్ట్ నా ఉద్దేశం అమ్మాయిలు కూడా సమానమే అని మాట మార్చి అప్పుడు ఇమాయిల్ వేసి అంటాడు. సార్ నేను అన్నది ఏంటంటే ఇప్పుడు మీరు అమ్మాయిలని అయితే ఎదిరిస్తారు, అబ్బాయిలను ఎదిరించలేరు, ఎందుకంటే అబ్బాయిలు మిమ్మల్ని ఎదిరించి పాయింట్లు చెప్తారు కదా, అదే అమ్మాయిలు అయితే ఎమ్మటే ఏడుస్తారు కదా, అందుకని మీరు వాళ్ళ మీదే కోపం చూపిస్తారు అని ఆ ఉద్దేశంతో అన్నాను అంటే మాస్క్ మ్యాన్ ఎమ్మడే మాట మార్చి ఫ్లిప్ అవుతాడు. అక్కడ ఆడియన్స్తో కూడా మీరు ఫ్లిప్ అవుతున్నారు సార్, అప్పుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు ఒక మాట అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ మాస్క్ మ్యాన్కి వ్యతిరేకంగా ఉంటారు. ఒక రీతు చౌదరి ఒక్కటి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియా కూడా అంటది లేచి సార్ అవును సార్ నా ముందే అన్నాడు, కానీ నేను అప్పుడు ఖండించాల్సింది, అప్పుడు ఖండించలేకపోయాను, నాది కూడా మిస్టేక్ ఉందని అంటది అన్నమాట. మాస్క్ మ్యాన్ అంటే అప్పటికి వీడియో చూపించిన ఆడియన్స్ వచ్చి ఫ్లిప్పర్ అన్న అబ్బా ఇంకా వీళ్ళు ఇంతే వాళ్ళంతే సార్, వాళ్ళు మీరు అనుకుంటేది అనుకోండి అని ఏంది ఇప్పుడు నాగార్జున గారు చూపించే కరెక్ట్గా చూపించి చెప్తున్నప్పుడు మనం మారాలి, లేదు సారీ ఇలా తప్పైపోయింది నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఒక సారీ చెప్పేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు మర్యాద మనిషి ఇమాయిల్ది వచ్చింది సంచాలకుడిదిగా ఒక మాట అడుగుతారు ఇమాయిల్ని, ఇప్పుడు నువ్వు రెడ్ పడ్డప్పుడే పట్టుకున్నావు, కానీ నీ డౌట్ ఏంటంటే సార్ నేను రెడ్ పడ్డప్పుడే పట్టుకున్నా, కానీ నా క్వశ్చన్ ఏంటంటే నాకన్నా ముందు వచ్చిన ఇద్దరిని వాళ్ళకు చెప్పిన పర్సన్ నాకెందుకు చెప్పలేదు, అదొక్కటే సార్ నా క్వశ్చన్. అంటే మర్యాద మనిషిని లేపగానే అతను అవును సార్ నాదే తప్పు, నేను తప్పు చేశాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అక్కడ నాది మిస్టేక్ ఉందని ఎమ్మడే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ మర్యాద మనిషికి అర్థమైపోయింది, అన్ని వీడియోలు వేస్తుండు మనం నెగిటివ్ అవుతున్నాం, అదే ఒప్పేసుకొని సారీ చెప్పేస్తే సాల్వ్ అయిపోతుంది, ఒప్పేసుకొని సారీ చెప్పేస్తాడు, దాంతో అక్కడితో ప్రాబ్లం సాల్వ్. అది తెలివంటే అలా ఉండాలి. ఈయన ఏందో మర్యాద మనిషి అని నేను అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు, మీరు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అది ఇది అంటాడు. నాగార్జున గారి ముందు సంజన గారిని తిడతాడు, అబ్బో మీరు ఏ గుడ్లు దొంగతనం చేసి మీరు చెప్తున్నారా నాకు అని. అలాగే శ్రీజ లేసి చెప్తుంటే ఓన్లీ ఆలు ఫ్రై ఆలు కర్రీకి తేడా తెలియదు నువ్వు చెప్తున్నావు అని ఆమెను అరుస్తుడు, నాగార్జున గారి ముందే అరుస్తుడు. అలాగే నాగార్జున గారి నామినేషన్ నుంచి ఫస్ట్ తనుజ సేవ్ అవుతుంది, ఆ తర్వాత ఒక కండిషన్ పెడతారన్నమాట. ఇది ఇప్పుడు టెనెట్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో నుంచి 2 టీములు చేస్తారు, వాళ్ళొక నలుగురు వీళ్ళొక నలుగురు అన్నమాట. వీళ్ళు గేమ్ ఆడాలి, రేపు వీళ్ళకు గేమ్ జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మెయిన్ మాస్క్ మ్యాన్ అన్నమాట, ఆయననైతే పూర్తిగా ఎక్స్పోజ్ చేసాడు. రేపు నాకు తెలిసి పక్కా రేపు మండే ఎపిసోడ్లో చాలా నామినేషన్స్ పడతాయి, ఆయన మారితే మంచిదే, ఒకవేళ మారకుండా నామినేషన్లో కూడా ఇలాగే ఉంటే చూడాలి ఎలా బిహేవియర్ చేస్తాడో. మీకేమనిపించింది మాస్క్ మ్యాన్ బిహేవియర్, నాగార్జున గారు చెప్పినా వినకపోవడం, మీలో ఎంతమంది మాస్క్ మ్యాన్ కరెక్టా లేదు నాగార్జున గారు కరెక్టా అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.